బాగుందన్న, చాలా బాగుంది. నేనైతే గోబ్యాక్ అయిపోతాడేమో రామ్ ఈ సినిమాతో అనుకున్నా కానీ మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. సో ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంది. ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది అంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ బాగుందా లేకపోతే యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ పరంగా ఇద్దరు చేశారు, ఎందుకంటే ఇద్దరు ఫుల్ లెంత్ రోల్సే. ఒక అభిమాని కోసం హీరో ఎక్కడ ఉన్నాడు ఏంటి కలుద్దామని తిరిగి వస్తాడు. సో అది చాలా బాగా చూపించాడు. నేను చెప్తున్నాగా సినిమా ఫ్లాప్ అయ్యిద్ది ఇదేం ఆడుతుంది అనుకుని వచ్చా, కానీ నేను అనుకున్న తప్పని సినిమా నిరూపించింది. సో ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది మన. అదే కామన్ లవ్ స్టోరీ అదే కావాలి లేదు లేదు అంటున్నారు. అది అన్నారేమో కానీ నాకు ఎక్కడ అలా అనిపించలా. ఎమోషనల్గా బాగా చూపించాడు. సో రామ్కి ఒక మంచి హిట్ పడింది సినిమాతో. అదే ఇప్పుడు ఉపేంద్ర గారి క్యారెక్టర్ లో ఉపేంద్ర గారు కాకుండా వేరే మన స్టార్ హీరోలు ఎవరు సెట్ అవ్వరు. ఆయన్నే పెట్టి సినిమా తీసినట్టయితే ఎలా ఉండేది? ఫ్లాప్ అయ్యేది అనుకున్నా. ఉపేంద్ర గారు పెట్టడం వల్లే సినిమా హిట్ అయింది. ఉపేంద్ర గారు లేకపోతే సినిమా అటర్ ఫ్లాప్. భాగ్యశ్రీ బాబు గారిది ఎలా అనిపించింది? నేను ఆ భాగ్యశ్రీ నుంచి గ్లామర్ ఎక్స్పెక్ట్ చేశా. ఎక్స్పోజింగ్ అది చూపిస్తుందేమో అనుకున్నా కానీ డిసప్పాయింట్ అయ్యా. అమ్మాయి అంత చూపించలా. నార్మల్గా చున్నీ వేసి లంగా ఓని గట్టి చూపించారు. అంటే ఒక పద్ధతిగా తెలుగు అమ్మాయి లాగా అంటే 2002లో ఎలా ఉండేదో ప్రపంచం అలా చూపించారు. అదే డిసప్పాయింట్ తప్ప సినిమా అయితే చాలా బాగుంది. ఒక ఫ్యాన్ కోసం ఒక స్టార్ హీరో వెతుక్కుంటూ రావడం అనేది ఎలా అనిపించింది ఆ మూమెంట్? అంటే ఇది సినిమా ఏంటంటే ఒక స్టార్ హీరో సినిమా 100వ సినిమా బడ్జెట్ లాగా ఆగిపోయింది మధ్యలో. ఆ విషయం అభిమాని తెలుసుకుని ఆయనకి ఏ సాయం చేశాడు అనేది, దానికోసం మళ్ళీ అభిమాని కోసం హీరో వచ్చి ఎలా కలిసాడు అన్నది సినిమా. సో అది చెప్పడానికి ఈజీగానే ఉంది కానీ సినిమా చూస్తున్నప్పుడు తెలిసింది ఇంత ఎమోషనల్ ఉంటుందా అని. నేను ఎన్టీఆర్ గారు అభిమాని, ఆయన కలవాలని ఎప్పటి నుంచో చూస్తా. జరిగితే జరగదని పక్కన పెడితే ఆయన ఆ ఎమోషన్ బాగా చూపించాడు అన్నమాట. సో ఓవరాల్గా రామ్ గారికి ఒక మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ పడింది. మంచి బ్లాక్ బస్టర్ ఆంధ్ర కింగ్ తాలూకు. అలాగే చూసుకుంటే ఇప్పుడు వేరే స్టార్లు ఉంటారు కదా, కొంతమంది స్టార్లు ఎలా చూసుకుంటారంటే మేమే పెద్ద తోపులు అన్నట్టు ఫీల్ అవుతారు. అంటే మేము ఎక్కడి నుంచి వచ్చాము అనేది కొంతమంది మర్చిపోతూ ఉంటారు కదా. అది ఈ మూవీతో వాళ్ళకైనా మెమరీస్ అనేది వస్తాయా? అభిమానులకు ఉంటాయని తప్ప హీరోలకు ఉంటాయి. ఎందుకంటే ఒక హీరోకి ఒక సినిమా హిట్ అయింది అనుకో, రెండో సినిమాకి బెంజ్ కారులో తిరుగుతాడు. ఒక 10 మంది స్టాఫ్, 4 బాడీ గార్డులు, బెంజ్ కారు. ఇంకా అలాగే అభిమాని కానీ ఇలానే ఉంటాడు. ఆయన పట్టించుకోవట్లేదు హీరో అనుకుంటా. ఎందుకంటే ట్విట్టర్ ఓపెన్ చేస్తే మా హీరో సినిమా గొప్ప, మా ఊడు ఇన్ని కోట్లు కొట్టాడు, మేము ఇది మీ సినిమాకి డిపాజిట్లు దాన్ని ఏమంటారు ఓపెనింగ్స్ కూడా రాలా, ఆర్టీసీ రాజోట్లో మీ సినిమా హీరోకి అసలు రికార్డే లేదు, 100 కోట్లు షేర్ లేదు. ఇదే కదా తెల్లారితే ట్విట్టర్లో. సో ఏం చెప్తారు మూవీ గురించి? ఆంధ్ర కింగ్ తాలూకా ప్రతి ఫ్యాన్ చూడాలని చెప్తా. చాలా బాగుంది. సో ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ట్విట్టర్లో ఫ్యాన్ వారు లాగిపోతాయని నేను నమ్మను. ఈ యాలీల సినిమా హిట్ అయిందంటే వాళ్ళేమో దాన్ని ఏమంటారు డిసప్పాయింట్ చేసింది అటర్ ఫ్లాప్ హ్యాష్ట్యాగ్తో వాళ్ళు వేస్తారు. వాళ్ళ సినిమా వస్తే మార్పింగ్లు ఫోటోలు పెట్టి వాళ్ళు చేస్తారు. ఎందుకులే ఈ ట్విట్టర్ ఫ్యాన్ వాళ్ళు అది అన్నవరా నాయన. అభిమానుల కన్నా ఫస్ట్ హీరోలు అందరికీ చూపెట్టాలి. ఎందుకనంటే ఒక ఫ్యాన్స్ ఎంత కష్టపడుతుర్రో, ఓ ఫ్యాన్స్ ఒక తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఎట్లా తీసుకెళ్తుర్రో అన్నీ మీరు చూడాలంటే ఈ సినిమా మీరు చూడాలి. నిజంగా ఉపేంద్ర గారిని పెడితే ఒక మంచి బయోపిక్ తీసినందుకు నిజంగా డైరెక్టర్ మహేష్ బాబు గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న. నిజంగా ఇట్లాంటి డైరెక్టర్ అయితే మనకి దొరకడు. నిజంగా పెట్టకపోవడమే మంచి అనిపించింది. ఎందుకనంటే పెడితే అది వేరే లెవెల్ కాంట్రవర్సరీ అయిపోతుండే. మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారు అయితే ఏమో ర్యామ్ పాడిచ్చారు, ఇంకా కేసీపీడి అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నా ఇంతవరకు స్క్రీన్ కొరక తిన్నాడు అన్న రామ్ అయితే. నిజంగా చెప్తున్నా ఆ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ అయితే ఈ చాలా ఫ్లాపులతో వచ్చిండు కదా. ఏముంటుందిరా అని చెప్పేసి అనుకున్నా, ముందిరా అని చెప్పేసి అన్నట్టు చేసిండు. నిజంగా కాలర్ రెగిరేస్తుంటే అన్న, కానీ టీ షర్ట్ వేసుకున్నా కాబట్టి బతికిపోయినా నేనైతే. నిజంగా మంచిగా ఉంది అన్న మూవీ. ఆంధ్ర కింగ్ తాలూకా మెయిన్గా నాకు అనిపించిన పాయింట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఎలా ఉంటాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆంధ్ర కింగ్ అనే పేరు మా పవన్ కళ్యాణ్ గారిని చూసి పెట్టినట్టే అనిపించింది నాకు. ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ కానీ ఇంకొన్ని మూమెంట్స్ కానీ ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఆయన గురించే తీసారేమో సినిమా, ఆయన ఫ్యాన్స్ ఇలాగే ఉంటారు కదా అనే పాయింట్ అనిపించింది మెయిన్ ఫస్ట్ నాకు. రెండోది ఆయన ఎలా రాశారో ఏంటి అనేది తెలియదు, ఆ పాయింట్ ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ
ఆంధ్రాలో జరిగే ఏ యాక్టర్కైనా మన తెలుగు వాళ్ళకి సినిమా ఉంటే పిచ్చి అనేది ఈ సినిమాలో చూపించారు. అది బాగా అనిపించింది. గోదావరి కష్టాలు మెయిన్గా వాటి గురించి చూపించడం, వాళ్ళని హేళన చేయడం, అప్పట్లో ఉండే రోజులు కొన్ని ముందుకు తీసుకురావడం, సినిమా టికెట్లు, బ్యానర్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. పాత రోజులు గుర్తు చేశారని చెప్పాలి. హీరో యాక్టింగ్ కుమ్మేశాడు. అసలు రామన్న యాక్టింగ్ నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా 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 భాగ్యశ్రీ గారి యాక్టింగ్ కానీ వేరే లెవెల్ అని చెప్పాలి. కాకపోతే కంటెంట్ ఫస్ట్ హాఫ్ కొన్ని సీన్లు చాలా స్లో నెరేటెడ్గా ఉంటాయి. ఓల్డ్ స్టోరీ అయినా కూడా, అంటే అప్పట్లో జరిగే స్టోరీ అయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ అరే ఎందుకురా ఇవన్నీ మనకి అంత ఎంగేజింగ్గా లేవు కదా అనే ఫీలింగ్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే చాలా లేపాడు అసలు సినిమాని. చాలా ట్రై చేశాడు. చాలా వరకు ఎమోషనల్గా ఫన్గా అన్నీ తీసుకెళ్ళాలి అనే వేలో తీసుకెళ్ళాడు. బట్ నాకు కొంచెం ఎక్కడో వెనకబడ్డారేమో ఒక స్క్రీన్ ప్లేలో, అంటే చెప్పాల్సిన పాయింట్ని చూపించడంలో వెనకబడ్డారేమో అని అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే ఉపేంద్ర గారు రియల్గా ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారంటే యాంటీ ఫ్యాన్సే లేని హీరోల్లో ఆయన ఒకడు. ఆయన కన్నడిగా అయినా కూడా తెలుగు వాళ్ళు గుడ్డలు దించేసుకుంటారు ఆయన అంటే. ఈ విషయాన్ని సినిమాలో చూపించడం చాలా బాగా అనిపించింది. అస్సలు ఆయన్ని ఎక్కడ తక్కువ చేయలేదు. ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఆయన్ని ఇంకొక స్టార్ లాగే చూపించారు. చాలా చాలా గొప్పగానే చూపించారు. ఒక ఫ్యాన్ నిజంగా ఇప్పుడు ఫ్యాన్ అయిన వాడు తెలుగోడు అయితే ఏంటి, కన్నడిగా అయితే ఏంటి, మద్రాసోడు అయితే ఏంటి, ఫ్యానే కదా. ఇక్కడ పాయింట్ ఫ్యానిజం గురించి, ఇక్కడ ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్ గురించో లేకుంటే కులాలు మతాలు వీటి గురించి కాదు కదా చూపించింది. సో మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. చాలానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడే ఆల్రెడీ చెప్పానన్న పాయింట్ ఎగ్జాక్ట్గా మా కళ్యాణ్ బాబుని ఇండికేట్ చేసి తీసినట్టే నాకు అనిపించింది. కొన్ని మూమెంట్స్ మేము చేసినవే ఉన్నాయి. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం, ఇలా చాలా ఉన్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.